హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. స్టాక్ మార్కెట్ అనేది ఎందుకు ఇంత ఫాలో అవుతుంది? ఎందుకంటే నిఫ్టీ తీసుకున్నామంటే లాస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది. ఇప్పుడైతే నిఫ్టీ ఆల్మోస్ట్ 12% ఫాలో అయ్యి ట్రేడ్ అవుతుంది. ఎవరైనా ఒక 1 year 6 monthsలో ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళ పోర్ట్ఫోలియో అయితే రక్తపాతంలో ఉంటుంది. దానికి తోడుగా ఇండియన్ రూపీ అనేది ఆల్ టైమ్ లోలో ట్రేడ్ అవుతుంది. సో దీని వెనకాల జరిగే జియో పాలిటిక్స్ అండ్ ఇండియన్ ఎకనామీలో ఏమేమి జరుగుతుంది, వీటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనము యూఎస్ నుంచి స్టార్ట్ చేద్దాం. యూఎస్లో ఎవ్రీ మంత్ జాబ్ గ్రోత్ రేట్ అనేది రిలీజ్ చేస్తారు. డిసెంబర్ మంత్ జాబ్ గ్రోత్ రేట్ అనేది రిలీజ్ చేశారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వచ్చేసరికి 1.65 lakhs జాబ్స్, బట్ అక్కడ వచ్చింది వచ్చేసరికి 2.56 lakhs జాబ్స్. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బెటర్ రిజల్ట్స్ వచ్చింది. ఇది ఎకనామీ పరంగా చాలా మంచి న్యూస్ అయినప్పటికీ స్టాక్ మార్కెట్ పరంగా ఇది ఒక బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఇంత జాబ్ గ్రోత్ రేట్ ఉన్నప్పుడు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అనేది ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించదు. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అంటే ఇప్పుడు మన ఇండియాలో ఆర్బీఐ ఎలాగ సెంట్రల్ బ్యాంకు, యూఎస్కి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అనేది వాళ్ళ యొక్క సెంట్రల్ బ్యాంక్. సో వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది తగ్గించినప్పుడు ఎక్కువ మంది లోన్స్ తీసుకోవడానికి ఇష్టపడరు. దానివల్ల మార్కెట్లో డబ్బులు రావడం అనేది తగ్గుతుంది. ఈ జాబ్ గ్రోత్ బాగుండడంతో పాటు యూఎస్ 10-year బాండ్ ఈల్డ్ గ్రోత్ కూడా 4.79% పెరిగింది. ఇది లాస్ట్ 2-3 monthsతో కంపేర్ చేస్తే మంచి గ్రోత్. దీనికి తోడుగా ఫెడ్ రిజర్వ్ కూడా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించకపోవడం వల్ల డాలర్ మంచి స్ట్రాంగ్ పొజిషన్లో అయితే ఉంది. మనందరికీ తెలుసు June 20th డొనాల్డ్ ట్రంప్ గారు యూఎస్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సో ట్రంప్ యొక్క పాలసీస్ ఎలా ఉంటాయంటే ద గ్రేట్ అమెరికాకి సపోర్ట్ చేసే విధంగానే ఉంటుంది. కాబట్టి ఇండియా లాంటి గ్రోయింగ్ కంట్రీతో కంపేర్ చేస్తే అమెరికాలో ఎక్కువగా గ్రోత్ ఆపర్చునిటీస్ ఉండడం వల్ల ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ని యూఎస్ మార్కెట్స్ అనేది అట్రాక్ట్ చేస్తుంది. సో దీనివల్ల మీరు తీసుకుంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ FIIs అంటారు. వీళ్ళు లాస్ట్ ఒక 2-3 monthsగా కంటిన్యూస్గా ఇండియన్ మార్కెట్లో వాళ్ళ మనీని సెల్లింగ్ అనేది చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ అక్టోబర్ మంత్ విషయానికి వచ్చామంటే 1,14,445 crores, నవంబర్ మంత్ విషయానికి వచ్చామంటే 45,974 crores అండ్ డిసెంబర్ మంత్లో 16,982 crores. అండ్ ఈ జనవరి మంత్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఈరోజు June 15th, ఈ రోజు వరకు 38,916 crores. సో వీటన్నిటిని మీరు టోటల్ చేశారంటే ఆల్మోస్ట్ 2,16,000 crores వస్తుంది. సో ఆల్రెడీ ఈ అమౌంట్ని వాళ్ళు ఇండియన్ మార్కెట్ నుంచి తీసుకెళ్ళిపోయారు. దీనికి ఈక్వల్గా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటారు. సో వాళ్ళు దానికి ఈక్వల్గా బై చేస్తున్నప్పటికీ ఇండియన్ మార్కెట్ని పైకి పుష్ చేయలేకపోతున్నారు. ఈ అమౌంట్ అంతా మళ్ళీ యూఎస్ వెళ్ళడం వల్ల యూఎస్ డాలర్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్. యూఎస్ గవర్నమెంట్ రష్యన్ ఆయిల్ మీద శాంక్షన్స్ పెట్టడం వల్ల క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ $80కి చేరుకుంది. ఇది లాస్ట్ ఒక 2-3 monthsతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ. సో దీని ఇంపాక్ట్ అనేది ఎవరి మీద పడుతుందంటే రష్యా నుంచి ఎక్కువగా ఆయిల్ కొనేది ఇండియా అండ్ చైనా. మనం ఇండియా విషయానికి వద్దాము. ఎస్పెషల్లీ ఇండియా లాంటి కంట్రీలో మ్యాక్రో ఎకనామిక్ పరంగా, మైక్రో ఎకనామిక్ పరంగా చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనము మ్యాక్రో ఎకనామిక్ లెవెల్లో చూద్దాము. లైక్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది పెరగడము, దానికి తోడుగా రూపీ వాల్యూ అనేది డిప్రిషియేట్ అవ్వడం. సో దీనివల్ల మనము రెగ్యులర్గా పే చేసే అమౌంట్ కంటే చాలా ఎక్కువ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఇండియా యొక్క ట్రేడ్ డెఫిసిట్ అనేది పెరుగుతుంది. ట్రేడ్ డెఫిసిట్ అనేది పెరిగిందంటే మన రూపీ వాల్యూ అనేది డిప్రిషియేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ మనం మైక్రో లెవెల్లో వచ్చామంటే జనరల్గా మనం అంతా ఏమనుకుంటాం, సో క్రూడ్ ఆయిల్ పెరిగిందంటే పెట్రోల్ డీజిల్ రేట్స్ అనేది పెరుగుతుంది అనుకుంటాం. ఇది అక్కడతో ఆగదు. మనం వాడే ప్రతి నిత్యావసర వస్తువుల యొక్క రేట్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే అవి ఎక్కడో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అక్కడి నుంచి మన దగ్గరికి రావాలంటే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. సో ఈ క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగిందంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరిగిందంటే మనం వాడే నిత్యావసర వస్తువులు, పాలు, పెరుగు, టూత్పేస్ట్, బ్రష్, ఇలా కూరగాయలు, ప్రతి ఒక్క వస్తువు యొక్క రేట్ అనేది పెరుగుతుంది. సో అలా దాని యొక్క రేట్ పెరిగినప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే మనలాంటి కన్జ్యూమర్స్ దగ్గర డబ్బులు అనేది తగ్గుతుంది, స్పెండింగ్ అనేది తగ్గుతుంది. స్పెండింగ్ తగ్గినప్పుడు మనం వాడడం తగ్గిస్తాము. సో దీని యొక్క ఇంపాక్ట్ అనేది డైరెక్ట్గా FMCG కంపెనీస్ మీద పడుతుంది. సో FMCG కంపెనీస్ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. సో ఆ కంపెనీస్ అనేవి లాస్లో ఉంటే దాని యొక్క ఇంపాక్ట్ అనేది GDP మీద పడుతుంది. ఇది ఒక సైకిల్ లాగా పోతూనే ఉంటుంది. సో రూపీ అనేది డిప్రిషియేట్ అవ్వడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఇప్పుడు మనం ఇండియన్ ఎకనామీ విషయానికి వచ్చామంటే రూపీ అనేది ఆల్ టైమ్ లోలో ట్రేడ్ అవుతుంది. $1 = 86.37 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. సో దానివల్ల మన ఇండియన్ రూపీ ఒకటే పడుతుందంటే లేదు, ఏషియన్ కరెన్సీస్ అన్నీ పడుతున్నాయి. ఏషియన్ కరెన్సీస్తో కంపేర్ చేస్తే రూపీ అనేది చాలా ఎక్కువగా కింద పడుతుంది. ఇది మన ఎకనామీకి అంత గుడ్ న్యూస్ అయితే కాదు. ఎందుకంటే మన GDP గ్రోత్ లాస్ట్ 2-3 quartersగా తీసుకున్నామంటే కంటిన్యూస్గా డిక్లైన్ అవుతూనే వస్తుంది. దీనివల్ల మన GDP అనేది చాలా స్లో డౌన్ అయ్యింది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 GDP గ్రోత్ అనేది 6.4% అనేది ఎస్టిమేట్ వేస్తున్నారు. ఇది ఫైనాన్షియల్ ఇయర్ 24లో అయితే 8.2% ఎస్టిమేట్ వేశారు. 24తో కంపేర్ చేస్తే 25లో చాలా తక్కువ. ఇది దేన్ని ఇండికేట్
చేసిందంటే మన జీడిపి గ్రోత్ ఫైనాన్షియల్ ఇయర్ 25లో ప్రీవియస్ ఇయర్ లాగా అంత ఎక్కువగా ఉండదు, కొంచెం తక్కువగా ఉంటుంది అనే దాన్ని ఇండికేట్ చేస్తుంది. ఈ ఇంపాక్ట్ అనేది ఎవరి మీద పడుతుందంటే మనలాంటి కన్స్యూమర్స్, బిజినెస్ మ్యాన్, రీటైల్ పీపుల్, ఇన్వెస్టర్స్ వీళ్ళందరి మీద ఈ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ కార్పొరేట్ గ్రోత్ కూడా లాస్ట్ 4 yearsగా అది డబుల్ డిజిట్లో ఉంటే అది కూడా ఇప్పుడు చాలా సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి డిసెంబర్ మంత్ ఇన్ఫ్లేషన్. డిసెంబర్ మంత్లో డొమెస్టిక్ కన్స్యూమర్ ఇన్ఫ్లేషన్ అనే డేటాను అయితే రిలీజ్ చేశారు. ఇందులో ఫుడ్ ఇన్ఫ్లేషన్, వెజిటేబుల్ ఇన్ఫ్లేషన్, హౌసింగ్ ఇన్ఫ్లేషన్, సిపి ఇన్ఫ్లేషన్, హోల్సేల్ ఇన్ఫ్లేషన్ ఇలా చాలా ఇన్ఫ్లేషన్ డేటాను అయితే రిలీజ్ చేశారు. అందులో ప్రీవియస్ మంత్ కంపేర్ చేస్తే ఈ మంత్ ఇన్ఫ్లేషన్ అనేది కొంచెం తగ్గింది. సో ఓవరాల్ ఇన్ఫ్లేషన్ అనేది 5.3% అయితే తగ్గింది. ఇది లాస్ట్ 2-3 months కంపేర్ చేస్తే కొంచెం బెటర్. ఇండియన్ మార్కెట్ అండ్ ఇండియన్ రూపీ రెండు చాలా ప్రెజర్లో అయితే ఉంది. ఇండియన్ రూపీ అయితే ఇంకా 90 rupees వరకు ఫాలో అవ్వచ్చని చాలా మంది ఎక్స్పెక్ట్స్ అయితే ప్రిడిక్ట్ చేస్తున్నారు. అండ్ స్టాక్ మార్కెట్ విషయానికి వచ్చామంటే స్టాక్ మార్కెట్ పైకి వెళ్ళాలంటే ఏదైనా ఒక మంచి పాజిటివ్ న్యూస్ అయితే కావాలి. అలాంటి ఈవెంట్ మనకి దగ్గరలో ఏముందంటే ఫిబ్రవరిలో బడ్జెట్ ఉంది. సో ఈ ఫిబ్రవరి బడ్జెట్లో ఏమేం చేంజెస్ తీసుకొస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కొంచెం బడ్జెట్ వరకు వెయిట్ చేయండి. బడ్జెట్ తర్వాత మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఇది ఓవరాల్ జియో పాలిటిక్స్ పరంగా, ఇండియన్ ఎకనామిక్ పరంగా జరిగే విషయాలు. సో మన మార్కెట్ అనేది ఎందుకు ఇలా రియాక్ట్ అవుతుంది అనేది మీకు ఐడియా వచ్చి ఉంటుంది. ఈ వీడియో ద్వారా మీరు ఏమైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈజ్ అశోక్. బై బై.